టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించి సరైనది. ఆన్సర్ డి, పైవన్నీ సరైనవే. బోనస్ చెల్లింపు చట్టం 1965, బ్యాంకుల జాతీయీకరణ చట్టం 1969, బాల కార్మిక నిషేధ చట్టం 1986, ఇవన్నీ కూడా సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశిక నియమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేస్తే అనతి కాలంలోనే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ సి, ఎంసి చాగ్లా. నెక్స్ట్ క్వశ్చన్, సంక్షేమ స్వభావం, సమన్యాయం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది? ఆన్సర్ ఇస్ ఏ, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు మధ్య సమతౌల్యం అనే ఏకశిలపై భారత రాజ్యాంగం నిర్మితమై ఉందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది? ఆన్సర్ సి, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఆదేశిక సూత్రాలు పేర్కొనబడ్డాయి? ఆన్సర్ ఏ, 4వ భాగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించింది? ఆన్సర్ బి, ఐరిష్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ప్రతిబింబించేది? ఆన్సర్ డి, మానవత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ విధానమైన ఆదేశిక సూత్రాల ప్రయత్నం? ఆన్సర్ డి, సాంఘిక మార్పునకు రాజ్యాంగమును ఒక సాధనముగా చేయుట. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు ముందు తేదీ కలిగి ఉన్న చెక్కు లాంటివి అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆదేశిక సూత్రాలు ముందు తేదీ కలిగి ఉన్న చెక్కు లాంటివి అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ డి, కేటీ షా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసూతి సంబంధ సౌకర్యాలు వేటి కిందకి వస్తాయి? ప్రసూతి సంబంధ సౌకర్యాలు వేటి కిందకి వస్తాయి? ఆన్సర్ ఏ, ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో పొందుపరిచిన నిర్దేశిక సూత్రాల ప్రకారం బాల బాలికలకు ఎన్ని సంవత్సరాలు నిండే వరకు నిర్బంధ ఉచిత విద్యను అందించవలసి ఉంటుంది? ఆన్సర్ సి, 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలోని ఏ అధికరణ అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలను ప్రస్తావిస్తుంది? ఆన్సర్ ఏ, 51 అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41లో లేనిది? ఆన్సర్ సి, విద్యా హక్కు. ఇది ఆర్టికల్ 41లో లేని అంశం. పని హక్కు, ఆశ్రయపు హక్కు, ప్రభుత్వ సహాయపు హక్కు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 41లో కల అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, అందరికీ ఉపాధి అను నిబంధనావళి దేని కిందికి వస్తుంది? అందరికీ ఉపాధి అను నియమావళి నిబంధనావళి దేని కిందికి వస్తుంది? ఆన్సర్ బి, ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రస్తావన గల నిబంధన?
ఆన్సర్ ఏ 40వ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆదేశిక సూత్రాలకు సంబంధం లేని అంశం. ఆన్సర్ డి సమాచార హక్కు. ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధం లేని అంశం. సో మద్య నిషేధం, పని హక్కు, సమాన పనికి సమాన వేతనం, ఇవన్నీ కూడా భారతదేశంలో ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా రాజ్య విధాన ఆదేశిక సూత్రాల పరిధికి సంబంధించి సరికానిది. భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా రాజ్య విధాన ఆదేశిక సూత్రాల పరిధికి సంబంధించి సరికానిది. ఆన్సర్ డి కార్మికులందరికీ తగిన విరామం, సాంస్కృతిక అవకాశాలు కల్పించడం ఇది సరైన అంశం కాదు. సరైన అంశాలు ఏంటంటే ఏబిసి. భారతదేశ పౌరులకు ఒకే రీతి పౌర స్మృతి రూపొందించడం, గ్రామ పంచాయతీలను నిర్వహించడం, గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలలోని 48వ అధికరణ ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి ప్రజల సంక్షేమం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సమానత్వాన్ని కలిగజేసేది ఏది? ఆన్సర్ సి ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారీ అయి తప్పనిసరిగా నిలవవలసి ఉంటుంది అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ సిద్ధాంతాలను రాజ్యాంగంలో వేటిని పేర్కొన్నారు? వేటిలో పేర్కొన్నారు? గాంధీ సిద్ధాంతాలను రాజ్యాంగంలో వేటిలో పేర్కొన్నారు? ఆన్సర్ డి ఆదేశిక సూత్రాలలో పేర్కొన్నారు గాంధీ సిద్ధాంతాలను. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విధాన నిర్దేశక నియమాలు ఏ ఆర్టికల్ కిందకి వస్తాయి? రాష్ట్ర విధాన నిర్దేశక నియమాలు ఏ ఆర్టికల్ కిందకు వస్తాయి? ఆన్సర్ ఇస్ బి ఆర్టికల్ 36 to 51. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం 2002లో జీవ వైవిధ్య చట్టాన్ని ఆమోదించింది. ఇది భారత రాజ్యాంగంలోని రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలోని ఏ అధ్యాయం ఆదర్శాలను నెరవేరుస్తుంది? ఆన్సర్ బి 48A అధ్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, ఏది ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులలో భాగం? ఆన్సర్ బి పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన అంశం ఏది? ఆన్సర్ బి గ్రామ పంచాయతీల ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్ కింద ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనది? ఆన్సర్ బి ఉచిత మరియు తప్పనిసరి ప్రాథమిక విద్య. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గాంధీ సిద్ధాంతాలు ఉన్నాయి? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో గాంధీ సిద్ధాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఏ ఆర్టికల్ 40 to 48. నెక్స్ట్ క్వశ్చన్, దేశం మొత్తం మీద ఏకరూప సివిల్ కోడ్ గురించి ఏ ఆర్టికల్ పేర్కొంది? ఆన్సర్ ఏ ఆర్టికల్ 48. నెక్స్ట్ క్వశ్చన్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో చేర్చబడిన అంశం? ఆన్సర్ ఏ సమన్యాయాన్ని ప్రోత్సహించడం మరియు పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం. లాస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన అంశం? ఆన్సర్ సి 2 and 3.
ఇవి సరైన అంశాలు, న్యాయబద్ధమైనది కాదు. ఆదేశిక సూత్రాలు అనేవి న్యాయబద్ధమైనవి కావు. దేశ పాలనలో ప్రాథమికమైనది. ఈ రెండు కూడా సరైన అంశాలు. భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలు న్యాయబద్ధమైనది కాదు. దేశ పాలనలో ప్రాథమికమైనది. ఈ రెండు కూడా సరైన అంశాలు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ మీకు అందించడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.